టూ మెనీ అప్ అండ్ డౌన్, సో మెనీ ఎమోషన్స్. బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు చివరి వారానికి చేరుకున్నాం. టాప్ 5 బిగ్ బాస్ హౌస్లో ఉన్నారు. వీళ్ళలో విన్ అయ్యేది ఎవరు? ఓటింగ్ కూడా స్టార్ట్ అయింది. ఓటింగ్ గురించి మాట్లాడుకునే ముందు విన్నర్ రేస్లో ఎవరున్నారు? వీక్ 5కి వచ్చేటప్పటికి ఇమాన్యుయల్, తనుజ వీళ్ళిద్దరిలో ఒకళ్ళు విన్ అవ్వచ్చు అని ఒక అంచనాకు వచ్చారు. ఎందుకంటే మిగతా కంటెస్టెంట్ల ఆట అంత బాగా ఉండకపోవడం వల్ల సడన్గా వీక్ 10 నుంచి అసలైన గ్రిప్, అసలైన ట్విస్ట్ కళ్యాణ్ క్రియేట్ చేశాడు. కళ్యాణ్ ఓటింగ్ శాతం పెరిగింది. తనుజ ఓటింగ్ని దాటేసి నేను కూడా విన్నర్ రేస్లో ఉన్నాను అని ముందుకొచ్చాడు. అప్పటి నుంచి ఆగని ఓటింగ్, ఓర్రమాస్ ఓటింగ్, నార్మల్ కాదు. ఎవరు ఊహించని కళ్యాణ్ విన్నర్ రేస్లోకి రావడం. ఇది ఒక వీకే, నెక్స్ట్ వీక్ డౌన్ అవ్వచ్చు అనుకున్నాం, కానీ అది ఒక వీక్తో ఆగేది కాదు అని రుజువైంది. ఎన్నిసార్లు నామినేషన్లో ఉంటే 10th వీక్ నుంచి అన్నిసార్లు టాప్లోనే ఉన్నాడు. ఇప్పుడు కూడా ఎవరికి అందనంత ఎత్తులో ఓటింగ్స్ పడుతున్నాయి. మోర్ దెన్ 40% ఓట్స్ ఓన్లీ కళ్యాణ్కే పడుతున్నాడు. ఆలోచించండి. నిన్న టాప్ ఫైనలిస్ట్ వచ్చిన తర్వాత నేను అనుకున్నా ఇమాన్యుయల్ ఎలాగో రేస్లో లేడు. ఎవరు ఎన్నైనా అనుకోనివ్వండి, ఎవరు ఏదైనా అనుకోనివ్వండి, ఎవరు ఎన్ని మెసేజ్లు పెట్టుకోనివ్వండి, దిస్ ఇస్ ట్రూత్. ఇమాన్యుయల్ రేసింగ్లో లేడు. రేసింగ్లో ఉంది ఇద్దరు, తనుజ, కళ్యాణ్. అది నిన్న నైట్ ఏమనుకున్నానంటే తనుజ పోటీ ఇస్తుంది అనుకున్నా, కానీ సడన్గా కళ్యాణ్ ఓటింగ్కి దరిదాపులో కూడా ఎవరు చేరుకునేలాగా లేరు. ఆ రేంజ్లో ఓట్లు పడుతున్నాయి. నార్మల్గా లేదు స్వామి. నిన్న నేను ఊహించిన దానికి అసలు పొంతనే లేదు. ఎందుకంటే కొంచెం అన్న పోటీ ఇస్తుంది అనుకున్నా, కానీ ఆల్మోస్ట్ 40% ఓట్స్ కళ్యాణ్కి పడుతుంటే అరౌండ్ 20% ఓట్స్ తనుజాకు పడుతుంటే మిగతా వాళ్ళు పంచుకుంటున్నారు. సో మనం ఎందుకు మిగతా వాళ్ళ గురించి మాట్లాడలేదంటే వాళ్ళు విన్నర్ రేస్లోకి వచ్చే సిచ్యువేషన్ కనిపించట్లేదు. సో న్యూ విన్నర్ రాబోతున్నాడా, కామన్ మ్యాన్ విన్నర్ అవబోతున్నాడా అంటే ఇప్పుడు సిచ్యువేషన్ ప్రకారం, ఈ రోజు సిచ్యువేషన్ ప్రకారం అవును అనిపిస్తుంది. ఎందుకంటే ఆ ఓట్స్ పర్సంటేజ్ని వీక్ అంతా కష్టపడినా చేజ్ చేసినా అందుకునే అవకాశం కనిపించడం లేదు. సో ఎవరినైనా అనుకొని ద సోల్జర్ కళ్యాణ్, సోల్జర్ అంటే కొంతమంది నచ్చట్లేదు అనుకోండి, కళ్యాణ్ పడాలా బిగ్ బాస్ విన్నర్ అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఎవరు ఎదురొచ్చినా ఏది జరిగినా కళ్యాణ్ ఈజ్ గోయింగ్ టు విన్ దిస్ టైటిల్ అన్నట్టు బయట సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. కానీ ఈ ఓటింగ్ని చాలా క్లోజ్గా పరిశీలిద్దాం. ఏం జరగబోతుంది, ఎవరు విన్నర్ అవ్వబోతున్నారో రాబోయే రోజుల్లో తెలుస్తుంది. ప్రస్తుతానికైతే కళ్యాణ్ పడాలని కొట్టే వాళ్ళే లేరు. సామిరంగా తగ్గేదిలే అన్నట్టు సిచ్యువేషన్. సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. సో కళ్యాణ్ ఓరమాస్ ఓటింగ్తో ఊచకోతగా వస్తున్నాడు ఓట్ బాక్సెస్ని. చూద్దాం రాబోయే రోజులు ఏం జరగబోతుందో. సో ప్రస్తుతానికి దిస్ ఈస్ వాట్ ఇట్ ఈస్. శ్రీని సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. జై హింద్.